విద్యార్థులారా, మనము స్నేహలత లేఖ అనేటువంటి పాఠ్యాంశం నుంచి తెలుసుకుంటున్నాం కదా. రాయప్రోలు సుబ్బారావు రాసినటువంటి స్నేహలత లేఖ బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి యథార్థ గాథ ఆధారంగా రాయప్రోలు రాసినటువంటి లేఖ కావ్యం ఇది. స్నేహలత లేఖ కావ్యము. స్నేహలత తన కుటుంబాన్ని వరకట్నము అనేటువంటి దురాచారాన్ని నిరసిస్తూ తమ కుటుంబాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఉత్తరం రాసిపెట్టి స్నేహలత ఆత్మార్పణ చేసుకుంటుంది. విషాదం నిండినటువంటి హృదయంతో తల్లిదండ్రులను తోబుట్టువులను వదిలి వెళ్తున్నటువంటి వేదనతో కన్నీటి సిరాతో రాసిన లేఖ ఇది. ఓ తండ్రి, నా పెండ్లి కోసము పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఇంటిని అమ్మాలి అనుకున్నటువంటి మాటను విన్నాను నేను. అలా అమ్మటం అది మంచిది కాదు. నువ్వు చేసేటువంటి విధానం వల్ల, అంటే దాన్ని అమ్మడం వల్ల చేసేటువంటి పనులన్నీ కూడా సక్రమంగా సాగవు, సరిగ్గా సాగవు. కాబట్టి అలాంటి అమ్మ అనేటువంటి ఆలోచనను మానుకో తండ్రి అని చెప్పని చెప్తుంది. ఇక నేను రేపు ఉదయాన్నే, నేను నీకు దుర్ముహూర్తంలో పుట్టినటువంటి కూతురును కాబట్టి రేపు పొద్దు పొడిచేసరికి నేను ఆ అమ్మవారి యొక్క సన్నిధికి చేరుకుంటాను. నేను అమ్మవారి సన్నిధికి వెళ్తాను. నన్ను మీరు లలితమైనటువంటి తీగలాగా నీ యొక్క హృదయం పైన పెంచుకొని మమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచారు. కలలో కూడా నా సౌఖ్యాన్ని కలవరిస్తూ నీ ప్రేమనంతటి నాకు అర్పించావు. తండ్రి, ఈ 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుండి నేను 15 సంవత్సరాల ప్రాయం నుండి నేను కన్నవారి ప్రేమతో కూడినటువంటి హారంలా పెరిగాను. చక్రవర్తుల కుమార్తెలు కూడా ఇంతగా నేను పొందిన సుఖాన్ని వాళ్ళు పొందలేరు. ఇక మొన్న మధ్యాహ్న సమయంలో నువ్వు నా యొక్క మధ్యాహ్న సమయంలో కాళ్ళు వాచేటట్టుగా గడప గడపకు తిరిగి నీవు రాత్రికి ఇంటికి వచ్చావు. దీనంతో కూడినటువంటి అప్పటి నీ ముఖం ఇప్పటికీ నాకు కనిపిస్తున్నది. ఇక కడుపు తీపిని ఆపుకోలేకపోయా కడుపు తీపిని ఆపుకొని ఆశ లేకపోయినా ఆపుకోలేక ఆశ లేకపోయినా వేరే మార్గాలు ఏమైనా దొరుకుతాయా అని చెప్పని అనుకుంటూ ఇంకా అయిపోయింది అనే విచారంతో కూడినటువంటి కఠినమైనటువంటి మాటలన్నీ కూడా నా చెవుల్లో మారుమోగుతున్నాయి. నీవు పొందిన కష్టాలు, ఆ తర్వాత మిగిలిన అప్పునంతా కూడా విన్నాను. మనసు విరిగిపోయింది. తండ్రి, ఈ దురదృష్ట కూతురు వల్ల నీకింత చేటు వచ్చింది కదా. ఇక నన్ను కన్నటువంటి దోషమునకు నన్ను నీవు నాకు తెలివితేటలు కల్పించి నాకు చదువు చెప్పించి నన్ను ఆ పాపానికి ప్రాయశ్చితంగా నీకు పితరాజితమైనటువంటి ఆస్తి మొత్తం అంతా కూడా హరించకపోతుంది. మీరంతా కూడా అధోగతి పాలవుతారు. ఇక తండ్రి గుండెల్లో బాధను తొలగించకపోతే స్త్రీకి వివాహం ఎలా అవుతుంది?
ఇక అధోగతితో బాధపడేటువంటి వారికి కులధర్మాలను సంప్రదాయాలను కూడా కొద్దిగా కూడా గ్రహించలేకపోతారా అంటూ, ఇక నా యొక్క పాప ఫలితం వల్ల నీవు ఎంతో సాంఘిక నిందను పొందావు. అయితే ఆ కారణం చేత నీవు సాంఘికంగా నిందల పాలయ్యావు. గుణవంతుడు, కులీనుడు, చక్కటి కులంలో ఉన్నటువంటి వాడిన భర్త కోసం కూడా ఎన్నో ప్రయత్నాలు చేశావు. అన్ని ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతూ వచ్చేసాయి. పరదలు వెల్లువలా వచ్చినప్పుడు తల్లి బిడ్డలంతా కూడా కకావికలమై బాధపడుతుంటే వారి దుఃఖాన్ని పోగొట్టడం కోసము ఎందరో సోదరులంతా కూడా కష్టపడ్డారు. కాబట్టి వారికి అందరికీ చక్కటి కీర్తి కలగాలి అంటూ, ఇక మాతృదేశాభిమానంతో, భారతదేశం మీద భక్తిభావంతో ప్రమాణం చేసి ఎంతోమంది విదేశీ వస్తువులు తాకమని చెప్పని ప్రమాణం చేసినటువంటి భరతపుత్రులంతా ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఎంతో ఉత్సాహంతో అటువంటి వ్రతాన్ని పూన్నటువంటి వారిని అందరినీ కూడా అభినందిస్తాను అని చెప్పని అంటూ, ఎక్కడ చూసినా కూడా స్వార్థాన్ని విడనాడమే కనిపిస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు ఎంతో నీచమైనటువంటి వరకట్నం అనేటువంటి రాక్షస కలంకాన్ని చీ అని విసుక్కున్నటువంటి ఒక్క సోదరుడు కూడా కనిపించడం లేదు అని చెప్పని అంటూ, గత రాత్రి నేను ఒక కలను కన్నాను. ఆ కలలో మధురంగా పరిమళించేటువంటి ఒక బ్రహ్మగీతాన్ని విన్నాను. నా చెవుల్లో చేరిపోయింది. అందుచేత నేను ఈ వ్రతాన్ని పూనుకుంటున్నాను. అప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే, నాకు మైత్రేయి కంఠం నుంచి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి గీతంలాగా, నారదుని యొక్క మహతి అనేటువంటి వీణానాదంలాగా, సరస్వతీదేవి యొక్క వీణా నుంచి వెలువడేటువంటి ధ్వనిలాగా భావించి ఆ యొక్క బ్రహ్మగీతాన్ని నేను విన్నాను. ఇక ఆ గీతం ఎలా ఉందంటే, మురళీ పాట వలె ఒకంత ముద్దుగొలుపుతూ, తుమ్మిద జంకారంలాగా మహాకవి అయినటువంటి జయదేవుని యొక్క సరళమైనటువంటి గీతంలాగా నాకు వినిపించి ఆనందాన్ని కలిగించింది అని చెప్తూ, పుడమిని పుడమిని కడలిని మును ఎన్నడు చూడని ఒక కాంతి, నవనవమై పెంపడరగా దర్శించి తిని, ఆ నడుమ ప్రకాశించు శ్రీ కనక దుర్గాంబన్. ఆ తర్వాత ఆ గీతం నాకు వినిపించిందని చెప్తున్నాను కదా, ఆ గీతం ఎలా ఉంది అని చెప్పాను. గీతము ఎలా ఉంది అంటే, మైత్రేయి కంఠం నుంచి వచ్చినటువంటి పవిత్ర గీతంలాగా, నారదుడు మ్రోగించేటువంటి మహతి అనేటువంటి వీణానాదం లాగా, సరస్వతీదేవి యొక్క వీణ ఉంది కదా, ఆ వీణ నుంచి ధ్వనించేటువంటి గీతంలాగా ఆ యొక్క బ్రహ్మగీతాన్ని విన్నాను. ఇక అంతేకాకుండా ఒక మురళీరవం లాగా, ఒక తుమ్మెద ఝంకారం లాగా, మహాకవి అయినటువంటి జయదేవుని యొక్క సరళమైన గీతంలాగా కూడా నాకు ఆ గీతం, బ్రహ్మగీతం నాకు వినిపించి నాకు చాలా ఆనందం కలిగించింది. ఆ తర్వాత పుడమిని కడలిని మును ఎన్నడూ చూడని ఒక కాంతి, నవనవమై పెంపు అడరగా దర్శించి తిని, ఆ నడుమ ప్రకాశించు శ్రీ కనక దుర్గాంబన్. పుడమిని కడలిని, పుడమి అంటే భూమి, కడలి సముద్రం,
పుడమిని కడలిని మును ఎన్నడును చూడని, భూమిపైన కానీ సముద్రం మీద కానీ మును ఎన్నడు ముందు ఎన్నడూ చూడని ఒక కాంతి, మునుపెన్నడూ కనిపించినటువంటి ఒక కాంతి, ఒక కాంతి నవనవమై, నవనవ కొత్త కొత్తగా, కొత్త కొత్తగా ఒక కాంతి పెంపు అడరగా, పెంపొందిస్తూ ఉండగా, ఒక కాంతి అలా 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 కాంతి పుంజంలాగా అలా అలా పైకి పైకి పెరుగుతూ వస్తుండగా, ఒక పెద్ద గొప్ప కాంతి కనిపించుండగా దర్శించి తిని, దర్శించాను, ఆ యొక్క కాంతిలో నేను దర్శించాను. ఎవరిని దర్శించాను? ఆ నడుమ ప్రకాశించు శ్రీ కనకదుర్గాంబన్. ఆ కాంతిలో మధ్యలో ప్రకాశించేస్తున్నటువంటి ఆ కనకదుర్గను చూశాను. ఒక గీతానాదం విన్నాను కదా, ఆ గీతానాదం ఎలా ఉందో చెప్పాను. ఆ గీతానాదం తర్వాత పుడమిని కడలిని మును ఎన్నడు చూడని ఒక కాంతి నవనవమై పెంపడరగా దర్శించి తిని, ఆ నడుమ ప్రకాశించు శ్రీ కనకదుర్గాంబన్. భూమిపైన కానీ సముద్రము పైన కానీ గతంలో ఎన్నడూ చూడనటువంటి ఒక గొప్ప కాంతి, ఒక కాంతి కొత్త కొత్తగా నవనవమై పెరుగుతూ 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 కొత్త కొత్తని గొప్ప కాంతి పెరుగుతూ ఉండగా, ఆ కాంతి మధ్యలో నుంచి ప్రకాశిస్తున్నటువంటి కనకదుర్గా మాతను నేను దర్శించుకున్నాను అని స్నేహలత అంటుంది. అని స్నేహలత అంటుంది. పుడమిని కడలిని మును ఎన్నడు చూడని ఒక కాంతి నవనవమై పెంపడరగ దర్శించి తిని, ఆ నడుమ ప్రకాశించు శ్రీ కనకదుర్గాంబన్. భూమి మీద సముద్రము మీద గతంలో ఎన్నడూ కనిపించినటువంటి ఒక గొప్ప కాంతి నాకు కనిపించింది. ఆ కాంతిలో ప్రకాశిస్తున్నటువంటి కనకదుర్గాదేవిని నేను దర్శించుకున్నాను. మృదు వాత్సల్య దరస్మిత వదనము నన్ను పిలిచే పరమానందస్పదమైన శ్రీ భవానీ సదనమునకు రమ్ము రమ్ము సత్వరమున్ అనుచున్. నాకు దుర్గాంబ ఆ యొక్క దివ్య దర్శనములో నాకు కనిపించింది. కనకదుర్గామాత నాకు దివ్య దర్శనము ప్రసాదించింది, ఆ దర్శనాన్ని ప్రసాదించింది. ఆ తర్వాత ఏమి జరిగింది? మృదు వాత్సల్య దరస్మిత వదనము నన్ను పిలిచే పరమానందాస్పదమైన శ్రీ భవానీ సదనమునకు రమ్ము రమ్ము సత్వరమున్ అనుచున్. మృదు వాత్సల్య, అప్పుడు కనకదుర్గా మాత నాకు దర్శనం నాకు లభించింది. లభించిన తర్వాత నాకు అప్పుడు ఏమైంది అంటే, మృదువుగా వాత్సల్యము చేత, ప్రేమ చేత, దరస్మితము చిరునవ్వుతో వదనమునన్, చిరునవ్వుతో కూడినటువంటి ముఖముతో నన్ను పిలిచింది. ఎలా? పరమానందస్పదము అయినా, పరమానంద ఆస్పదము, పరమానందము
పరమానందముతో పరమానంద ఆస్పదమైన, ఆస్పదము అంటే నిలయము, పరమానందమునకు నిలయమైనటువంటి, పరమానందమునకు నిలయమైనటువంటి శ్రీ భవానీ సదనమునకు, భవానీ మాత యొక్క నివాసమునకు, భవానీ మాత యొక్క నివాసమునకు రమ్ము రమ్ము సత్వరము అనుచున్, నన్ను వెంటనే రమ రా రా అని వెంటనే నన్ను ఆహ్వానించింది. కనకదుర్గామాత యొక్క దర్శనము నాకు లభించింది. కనకదుర్గామాతను దర్శనం లభించిన తర్వాత ఆ అమ్మవారు నన్ను చిరునవ్వు నవ్వుతూ ప్రేమతో, ఆ భవానీమాత ప్రేమతో, పరమానందంతో ప్రేమతో, మృదువుగా మధురంగా ప్రేమతో కూడిన చిరునవ్వుతో నన్ను పిలిచింది. పిలిచి ఏమని పిలిచింది నన్ను? ఆ పరమానందభరితమైనటువంటి, పరమానందానికి నిలయమైనటువంటి భవానీమాత యొక్క నివాసానికి నన్ను త్వరగా రమ్మని చెప్పని, తొందరగా రమ్మని నన్ను ఆహ్వానించింది అమ్మవారు అని చెప్పని చెప్తుంది. అప్పుడు తలచితి తండ్రి, అప్పుడు తలచితి తండ్రి, పూజ్యాత్ము నిన్ను సంతత విషణ్ణమైనము అయిన ఆ జనని మోము. అప్పుడు తలచితి తండ్రి, పూజాత్ము నిన్ను సంతత విషణ్ణమైనము మైన మా జనని మోము. ఇల్లు పండువ చేయు నా చెల్లి తమ్ములను చిరప్రేమ వశమైన మనసునందు. అమ్మవారు నన్ను తన యొక్క నివాసానికి రమ్మని చెప్పని పిలిచిన తర్వాత అప్పుడు తలచితి తండ్రి, అప్పుడు తలచితి తండ్రి, అమ్మవారు నన్ను తన యొక్క నివాసానికి రమ్మని చెప్పని పిలిచినప్పుడు అప్పుడు నేను తలుచుకున్నాను తండ్రి, పూజింపబడేటువంటి తగిన వాడమైనటువంటి నిన్ను అప్పుడు తలుచుకున్నాను తండ్రి. మరియు సంతత విషణ్ణమైన మా జననిని, సంతతము అంటే ఎల్లప్పుడూ, విషణ్ణమైన మా జననిని ఎల్లప్పుడూ విచారముతో ఉండేటువంటి అమ్మ యొక్క ముఖాన్ని, ఇల్లు పండువ చేయు ఇంటిని పండుగలా చేస్తున్నటువంటి నా చెల్లి తమ్ములను, నా యొక్క చెల్లెలను తమ్ములు చెల్లెలు మరియు తమ్ముడు చిరప్రేమ వశమైన మనసునందు, చిరప్రేమ వశమైన మనసునందు, నా యొక్క మనసు లోపల చిరకాలము ప్రేమతో ఉన్నటువంటి నా చెల్లి తమ్ముళ్ళు, ఇంటిని పండుగలా చేస్తున్నటువంటి నా చెల్లెలు తమ్ముళ్ళంతా కూడా నా మనసులో వారంతా కూడా గుర్తుకు వచ్చారు. భవానీ మాత నన్ను ఎప్పుడైతే రామని చెప్పని నన్ను పిలిచిందో, నన్ను రమ్మని ఎప్పుడైతే పిలిచిందో, భవానీ మాత నన్ను ఎప్పుడైతే పిలిచిందో, మృదువుగా ప్రేమతో చిరునవ్వుతో ఆ పరమానంద నిలయమైనటువంటి ఆ యొక్క భవానీ మాత నివాసానికి రమ్మని చెప్పని నన్ను పిలిచిందో, అప్పుడు తలుచుకున్నాను తండ్రి. అప్పుడు తలచితి తండ్రి, పూజాత్ము నిన్ను
సంతత విషన్నమైన మా జనని మోము ఇల్లు పండువ చేయు నా చెల్లి తములను చిర ప్రేమ వశమైన మనసునందు. అప్పుడు తలుచుకున్నాను తండ్రి, పూజ్యాత్ముడమైనటువంటి నీ ముఖాన్ని, అంటే ఆమె పిలిచినప్పుడు మంచి మనసు గల యొక్క నీ నవ్వును, మరియు ఎల్లప్పుడూ విషాదంతో విచారంతో ఉన్నటువంటి అమ్మ ముఖాన్ని, ఇంటిని పండుగలా చేసేటువంటి నా చెల్లి తమ్ముళ్ళ యొక్క ప్రేమను నాకు గుర్తుకు వచ్చారు అని చెప్తుంది. అప్పుడు తలచితి తండ్రి పూజాత్ము నిన్ను సంతత విషన్నమైన మా జనని మోము ఇల్లు పండువ సేయు నా చెల్లి తమ్ములను చిర ప్రేమ వశమైన మనసునందు. హృదయమును అంతకంతకు ఐహిక సమస్త వస్తువాంఛా పరాంగుకున్ అన్యక్తి వెలుగా పితృనిలయమున్ ఉద్ధరించి మీ వెతలు తీర్పన్ అంబ వెనువెంట వచ్చదన్నంటి తండ్రి. ఓ తండ్రి, హృదయమును అంతకంత ఐహిక సమస్త వాంఛా పరాముఖున్ అన్యక్తి వెలుగా పితృనిలయమున్ ఉద్ధరించి మీ వెతల్ తీర్ప అంబ వెనువెంట వచ్చెదను అంటే తండ్రి. ఓ తండ్రి, హృదయమున్ అంతకంతకు ఐహిక సమస్త వస్తువాంఛా పరాన్ముఖున్ అవ్యక్తి వెలుగా. ఓ తండ్రి, నా హృదయమును నా హృదయం లోపల అంతకంత క్రమక్రమంగా ఐహికం అంటే ఇహలోకం గురించి సమస్తమైనటువంటి వస్తువాంఛ వస్తువులపైన వాంఛ కోరికన్ పరాన్ముఖము వదిలివేయబడ్డం. పరాన్ముఖము అంటే వదిలివేయటం, ఇష్టపడకపోవటం, వదిలివేయటం. అవ్యక్తం వెలుగా కలుగుతూ ఉండగా, అంటే కోరిక అంతా కూడా నశిస్తూ పోగా పితృనిలయమున్ ఉద్ధరించి తండ్రి యొక్క ఇంటిని ఉద్ధరించి మీ వెతలు తీర్పన్ మీ యొక్క కష్టాలు తీర్చడానికి తండ్రి గృహాన్ని కాపాడడానికి మీ యొక్క కష్టాలు తీర్చడానికి. అంటే ఇక్కడ తండ్రి ఇంటిని ఉద్ధరించడము అంటే తండ్రి ఏమనుకుంటున్నాడు, స్నేహలత యొక్క పెళ్లి చేయడం కోసం ఉన్న ఇంటిని అమ్మాలి అని చెప్పనుకుంటున్నాడు. స్నేహలత పెళ్లి కోసము ఉన్న ఇంటిని అమ్మాలి అని చెప్పనుకుంటున్నాడు. కాబట్టి అలా అమ్మటం వల్ల కష్టాలు ఎదురవుతాయి. కాబట్టి అలాంటి కష్టాల నుంచి వాళ్ళని ఉద్ధరించాలి అంటే ఏంటి, ఇంటిని అమ్మకుండా చేయటం. ఆ తర్వాత ఇంటిని అమ్మిన తర్వాత రాబోయేటువంటి కష్టాలు ఉంటాయి. కాబట్టి ఆ కష్టాలంతా కూడా తీర్చడం కోసము అప్పుడు ఏం చేయాలంటే నేను అంబ వెన్ను వెంట వచ్చెదను అంటిని.
అప్పుడు నేను అక్కడ ఉండటం వల్ల ఏమవుతుంది, తండ్రికి కష్టాలే ఎక్కువ అవుతాయి, కడగళ్ళే ఎక్కువ అవుతాయి. ఇంటిని అమ్మాలి, ఆ తర్వాత పెళ్లి చేయాలి, పెళ్లి చేసిన తర్వాత వచ్చే కష్టాలు ఉంటాయి. అంటే ఉండడానికి నిల్వ నీళ్ళు లేకుండా ఉంటుంది, ఎల్లప్పుడూ కష్టపడుతూ ఉంటారు, కనీసం ఉండడానికి నిల్వ నీళ్ళు లేకపోతుంటుంది. కాబట్టి ఇలాంటి కష్టాలన్నీ తొలగించాలని చెప్పని నేను అమ్మవారి వెనువెంటనే వస్తాను అని చెప్పని అమ్మకు నేను మాటను ఇచ్చాను తండ్రి అని చెప్పని చెప్తుంది. అంటే నా హృదయంలో ఏమైంది, క్రమక్రమంగా ఐహిక సుఖాల మీద నాకు కోరిక, ఐహిక సుఖాల మీద, వస్తు సమూహాల మీద కోరిక అనేది మెల్లమెల్లగా నాకు నశించింది. తండ్రి యొక్క ఇంటిని కాపాడడం కోసం మరియు మీ యొక్క కష్టాలు కదిలించడం కోసము నేను భవానీ మాతో పాటు వస్తాను అని చెప్పని చెప్పానమ్మా అని చెప్పని చెప్తుంది. ఇంకా ఇలా అంటుంది, నేను పోయిన పిదప, నేను పోయిన పిదప నా నిండు బూది తడుపుదురు మీరు బాష్పదుగ్ధముల చేత. తండ్రి అయినను పిత్రార్జితంబు నిలుచు అలరును అస్మథ స్ఖలిత కన్యాత్మవని. ఓ తండ్రి, నేను పోయిన పిదప నా నిండు బూదిన్ తడుపుదురు మీరు బాష్పదగ్ధముల చేత. అయినను పిత్రార్జితంబు నిలుచు అలరును అస్మద స్ఖలిత కన్యాత్వము అవనిని. ఓ తండ్రి, నేను పోయిన పిదప, నేను అమ్మవారి యొక్క నిలయానికి వెళ్ళిన తర్వాత, అంటే నేను మరణించిన తర్వాత నా నిండు బూది తడుపుదురు, నా యొక్క బూడిదను, నా యొక్క శరీరం కావడం వల్ల వచ్చేటువంటి బూడిద ఏదైతే ఉంటుందో ఆ బూడిదంతా కూడా మీరు కన్నీరు అనేటువంటి బాష్ప దుగ్ధముల చేత, కన్నీటి బాష్పముల చేత మీరంతా కూడా తడుపుతారు. అయినప్పటికీ పిత్రార్జితంబు నిలచు, మీ యొక్క పిత్రార్జితమైనటువంటి ఆస్తి అనేది నిలబడుతుంది, పిత్రార్జితమైన ఆస్తి నిలబడుతుంది. అలరుతుంది ఏంటి, అస్మదస్ఖలిత కన్యాత్వము, నా యొక్క కన్యాత్వము కూడా, నా యొక్క కన్యత్వము కూడా అస్ఖలితమైనటువంటి, స్ఖలితము కానటువంటి నా యొక్క కన్యత్వము కూడా ఈ భూమి పైన నిలిచిపోతుంది. పెళ్లి చేయడం వల్ల నాకు కన్యత్వం పోతుంది, కానీ ఇప్పుడు పెళ్లి కాకుండా నేను చనిపోవడం చేత నా యొక్క కన్యత్వం అనేటువంటిదంతా కూడా ఈ భూమి పైన నిలిచిపోతుంది, శాశ్వతంగా నా కన్యత్వం ప్రకాశిస్తుంది తండ్రి అని చెప్పని చెప్తుంది. నేను పోయిన పిదప నా నిండు బూదిన్ తడుపుదురు మీరు బాష్పదుగ్ధముల చేత తండ్రి. అయినను పిత్రార్జితంబు నిలచు అలరును అస్మదస్ఖలిత కన్యాత్వము అవనిన్. నేను మరణించిన తర్వాత నా యొక్క బూడిదంతా కూడా మీరు మీ యొక్క కన్నీటి చేత తడుపుతారు. అయినా కూడా ఏమవుతుంది అంటే మీ పిత్రార్జితమైనటువంటి ఆస్తి నిలబడుతుంది, నా కన్యత్వము ప్రకాశిస్తూనే ఉంటుంది భూమి పైన అని
స్నేహలత చెప్తుంది. 1 2 సరే, ఇక 7 మిగిలినాయి కదా, ఇవి రేపు చెప్పుకుందాంలే. ఇవి రేపు చెప్పుకుందాం.